హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు నేను కేఎఫ్‌సీ తయారు చేస్తున్నాను. తయారీ విధానం చూద్దాము. మనం తెచ్చుకున్న చికెన్ అయితే 2, 3 సార్లు మంచిగా కడుక్కొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా అయితే వేసుకొని ఒక ఎగ్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకేనా. మనం బయట కొనుక్కునే కంటే మంచిగా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినడం బెటర్ అండి. బయట అయితే మంచిగా అయితే అస్సలు చేయట్లేరు కదా, అంత ఆయిల్ బాగుండదు, అన్హెల్తీగా చేస్తున్నారు. కాబట్టి మనం వీలైనంత వరకు బయట ఫుడ్ తినకుండా వీలైనంత వరకు ఇంట్లో చేసుకొని తినడమే బెటర్ అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. నేనైతే ఇంట్లోనే చేస్తాను ఎక్కువ వరకు. బయట అయితే మేమైతే ఎక్కువ తెచ్చుకొని అయితే తినమన్నమాట. చాలా తక్కువ బయట ఫుడ్ తినేది. అందుకనేసి అయితే మా వారైతే ఒక 10 డేస్ నుండి అయితే అడుగుతున్నారు. సర్లే, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను ఇట్లా సొంతంగా అయితే ఏం చేయలేదండి. నేను ఇట్లా యూట్యూబ్లోనే చూసి చేశాను. యూట్యూబ్లో అయితే ఈజీ ప్రాసెస్ అయితే తీసుకొని చేశాను నేను. ఒకవేళ మీరు గిట్లా చేయాలంటే చేసుకోండి. ఓకేనా. నాకైతే ఫస్ట్ టైం చేశాను, బాగానే వచ్చింది. ఇట్లా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఇట్లా చూపిస్తాను. మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం లేస్ ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక 2 అయితే తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి అవి మంచిగా. నాకైతే కొంచెం తక్కువ అయిందనమాట. మీరు ఇంకొక 2 ప్యాకెట్లు అయితే ఎక్కువ తీసుకోండి. నేనైతే ఒక 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇవి మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఈ వీడియోనైతే ఎండింగ్లో అయితే ఉండదనమాట. ఎండింగ్లో నేను చేసేటప్పుడు కరెంటే పోయిందనమాట. అందుకనేసి అయితే ఎండింగ్ది అయితే రాదు. నేను కడాయిలో వేస్తున్నాను తీసి, కరెంట్ అయితే పోతుంది. అందుకనేసి అయితే చూడండి, ఇట్లా సేమ్ ఇప్పుడు కుర్కురేలు అయితే ఇట్లా మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, 2 ఎగ్స్ ఇట్లా తీసుకోవాలి. 2 ఎగ్స్ని మంచిగా కొట్టేసి అయితే ఇట్లా మొత్తం ఇట్లా విడివిడిగా ఇట్లా కలుపుకోవాలి ఒక స్పూన్ తోటి. మనం కొంచెం వెడల్పు గిన్నెలు తీసుకోవాలండి. వెడల్పు గిన్నెలు తీసుకోవడం వల్ల మనం ముక్కలు అనేది మంచిగా ఇట్లా డిప్ చేయొచ్చు అనమాట అలా. అందుకనేసి నేను అన్ని వెడల్పు గిన్నెలు అయితే తీసుకుంటున్నాను. చిన్నవి తీసుకుంటే మళ్ళీ ముక్క అనేది మంచిగా ఇట్లా తిప్పనికి రాదు కదా అందులో. అందుకనేసి అయితే నేనైతే కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు, వెడల్పు గిన్నెలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సైడ్ వచ్చేసి చిప్స్ మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాను. 2 ఎగ్స్ ఇట్లా కొట్టుకొని ఇట్లా మొత్తం ఇలా కొట్టుకున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లో వైట్ అనేది మొత్తం కలిసేటట్టు. ఇందులో ఇంకొక సైడ్ అయితే మైదాపిండి ఇట్లా తీసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ఇట్లా బయటికి అయితే తీసారనమాట. ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ ఉండాలి. ఇక ఇప్పుడు తీసాం కదా, మనం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముక్కలను అయితే ఫస్ట్ కార్న్ఫ్లోర్లో డిప్ చేయాలి ఫస్ట్. తర్వాత ఎగ్ మిశ్రమంలో డిప్ చేయాలి. తర్వాత దాంట్లో లేస్లు సూర చేసాం కదా, అందులో డిప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది నాకైతే. మీరైతే చేసుకున్నట్లయితే కొంచెం లేస్ ప్యాకెట్లు అనేది కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. బయట అన్హెల్తీగా తినే కంటే వీలైనంత వరకు ఇంట్లో చేసుకొని తినడమే బెస్ట్ అండి. నేనైతే వేసేటప్పుడు అయితే కరెంట్ అయితే పోతుంది అన్నమాట ఈ ప్రాసెస్ చేస్తుంటేనే. అందుకనేసి అయితే నేను ఫ్రై చేసేటప్పుడు అయితే వీడియోనైతే ఉండదు అనమాట. ఓకేనా. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఇట్లా లైక్ ఇచ్చుకోండి. ఓకేనా. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకేనా. ఇక లాస్ట్లో అయితే ఇట్లా గార్నిష్ అయితే చేశాను అనమాట. టేస్ట్ గిట్లా చాలా బాగుంది. ఓకేనా. మరి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.